ప్రైజ్ ద లార్డ్. మన ప్రియ ప్రభు రక్షకుడు అయిన ఆ యేసు ప్రభు నామన మన సువర్తమానం ప్రేక్షకులందరికీ వందనాలు. ఈ వారం మనము అద్భుతాలు చేసేటటువంటి మన దేవుని గురించి ధ్యానిద్దాము. దేవుని యొక్క అద్భుతాలను ధ్యానిద్దాము. మనం సేవించేటటువంటి దేవుడు ఒక మామూలు వ్యక్తి కాదు, మామూలు దేవుడు కాదు. దేవుళ్ళకు దేవుడు, మహాదేవుడాయన, పరమదేవుడు, ప్రభువులకు ప్రభు, పరాక్రమవంతుడైన దేవుడు, భీకరుడైనటువంటి దేవుడు. మరి ఇంత గొప్ప దేవుని గురించి మనం తెలుసుకోవడానికి మన చేతిలో ఒక గ్రంథాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ గ్రంథమే పరిశుద్ధ గ్రంథము. యోహాను సువార్త 1:1 ఈ విధంగా ఉంటుంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యము దేవుని యొక్క ఊపిరి. ఈ గ్రంథంలోని ప్రతి వచనము కూడా దైవావేశము వలన కలిగింది. ఇంతకు ముందు జరిగినటువంటి విషయాలను, ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు, ఇక ముందు జరగబోయేటటువంటి విషయాలు అన్నీ కూడా దేవుడు ఈ గ్రంథంలో పొందుపరిచి ఉంచారు. అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో జరిగినటువంటివి, జరగబోయేటటువంటివి, ప్రస్తుతం జరుగుతున్నవి అన్ని విషయాలను దేవుడు మన కొరకు ముందుగానే రాయించి ఉంచాడు. అయితే ఈ గ్రంథంలో కామన్గా ఉన్నటువంటిది ఒక అంశం ఏంటి అంటే దేవుని యొక్క అద్భుతాలు. ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలు, ఆయన బిడ్డల పట్ల దేవుడు జరిగించినటువంటి అద్భుతాలు, ప్రస్తుతం జరిగిస్తున్నటువంటివి, ఇక ముందు జరగబోయేటటువంటి అద్భుతాలు అన్నీ కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి. ఎందుకంటే మన దేవుడు అద్భుతాలు చేసేటటువంటి దేవుడు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలోని ఏ అధ్యాయము, ఏ వచనము కూడా దేవుడు అద్భుతాలు చేయలేదు అని కానీ, దేవుడు అద్భుతాలు చేయడు అని కానీ, దేవుడు అద్భుతాలు చేయడం ఆపివేశాడు అని కానీ ఎక్కడ కూడా రాసి ఉంచలేదు. ఎందుకు అంటే దేవుడు అద్భుతాలు చేయడం అనేది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. మన దేవుడు ఆది అంతం లేని దేవుడు, నిరంతరుడైనటువంటి దేవుడు, శాశ్వతుడైనటువంటి దేవుడు. ఆయన ఆది కాండంలో అద్భుతాలు చేసినటువంటి దేవుడు, అదే దేవుడు ఈ కృపాకాలంలో కూడా దేవుని యొక్క అద్భుతాలను జరిగిస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే దేవుని యొక్క అద్భుతాలు అనేవి ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. దేవుడు ఏం చెప్తున్నాడండి? నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. సర్వజనులంటే ప్రజలందరి పైన నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్పుదురు. మీ పిల్లలు ప్రవచనాలు చెప్తారు, జరగబోయేటటువంటి విషయాలను చెబుతారు. పిల్లలంటే మామూలుగా దేవునిలో ఎక్కువగా ఉండరు, ఎక్కువగా ప్రార్థించరు. కానీ దేవుడు ఏమంటున్నాడు? పిల్లలను కూడా వదలను నేను. కుమారులు కుమార్తెలు అందరూ కూడా ప్రవచనాలు చెప్తారు. ఎందుకంటే నేను నా ఆత్మను వాళ్ళపైన కుమ్మరిస్తాను అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, మీ ముసలివారు కలలు కందురు. ముసలి వాళ్ళట భక్తి ఎక్కువగా ఉంటుంది కదా వీళ్ళకి. వీళ్ళట కలలలో జరిగినటువంటివి, జరగబోయే విషయాలను చూస్తారు అట. క్లియర్గా, స్పష్టంగా చూస్తారు. ఇప్పుడు జరుగుతున్నట్టుగా చూస్తారు కలల్లో. మీ యవ్వనులు దర్శనములు చూతురు. మనము మన ఇంట్లో మన టేబుల్ పై కూర్చున్నప్పుడు కూడా
ఆ పరలోకంలో జరుగుతున్నటువంటి విషయాలను ఓపెన్ విజన్ ద్వారా చాలా స్పష్టంగా ఇక్కడ జరుగుతున్నట్టుగా మనం చూడగలం. ఎలా చూడగలమండి? దేవుని యొక్క ఆత్మ ద్వారా చూడగలము. దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంటుందో దేవుని యొక్క అద్భుతాలు వాళ్ళలో ఉంటాయి. దేవుని ఆత్మ ఏ ఇంటిలో ఉంటుందో ఆ ఇంట్లో దేవుని యొక్క అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. దేవుని యొక్క ఆత్మ ఏ సంఘంలో ఉంటుందో ఆ సంఘము అద్భుత రీతిలో నడిపింపబడుతుంది దేవుని ద్వారా. ఇశ్రాయేలీలు పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు అందరూ కూడా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పరిగెత్తుతూ ఉన్నారు. ముందు ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యము. ముందు నొయ్యి వెనకాల గొయ్యి అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఒక్క అడుగు ముందుకు వేశారా ఆ సముద్రంలో మునిగి చనిపోవాల్సిందే. అలా అని అక్కడే నిలిచిపోయారా ఫరో సైన్యం వచ్చి వాళ్ళని చంపివేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో వాళ్ళకు దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళ నాయకుడైనటువంటి మోషే దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవుడు అక్కడ ఒక మాట అంటాడండి, చూద్దాము. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనము. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. దేవుడు అంటున్నాడు, నా వైపు ఎందుకు చూస్తున్నావు? నువ్వు చెప్పు ఇశ్రాయేలీలతో, నడవండి, ముందుకు వెళ్ళండి అంటున్నాడు. ఎలా వెళ్తారు? ఎదురుగా సముద్రం, ముందుకెళ్తే అందులో మునిగిపోవాల్సిందే. ఇంకో మాట అంటున్నాడు దేవుడు మోషేతో, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదైతే నీ చేతిలో కర్ర ఉన్నదో ఆ కర్రనెత్తి ఆ సముద్రం వైపు చూపి అప్పుడు దాన్ని నీవు పాయలుగా చేయుము అని చెప్తూ ఉన్నాడు. అంటే ఏం చెయ్యాలో దేవుడు ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాడు మోషేకి. మరి ఆ కర్రనెత్తి సముద్రం వైపు చూస్తే పాయలవుతుందా అండి సముద్రము? అందులోనే దేవుని యొక్క అద్భుతం దాగి ఉన్నది. ఎప్పుడైతే మోషే తన చేతిలో కర్రను పట్టుకొని ఆ సముద్రం వైపు చూపాడో అప్పుడే దేవుని యొక్క అద్భుతం మొదలయ్యింది. దేవుడు అద్భుతం చేయడం మొదలు పెట్టాడు. అదే సమయంలో దేవుడు తూర్పు గాలిని రేపాడు. ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు కదండి. తూర్పు గాలిని రేపాడు అంటే ఏంటి? ఈ గాలి దేవుని యొక్క ఆధీనంలో ఉన్నది. గాలి, నువ్వెళ్ళు, ఆ సముద్రాన్ని 2 పాయలుగా చెయ్యి అని దేవుడు ఆజ్ఞాపించగానే దేవుని యొక్క ఆజ్ఞకు ఆ గాలి విధేయత చూపింది. సముద్రాన్ని 2 పాయలుగా చేసింది. ఈ సముద్రము ఎలా నిలబడిందంటే 2 పక్కల కూడా రాశులుగా ఒక గోడగా నిలబడిందండి. నిజంగా ఎంత గొప్ప అద్భుతం కదండి. సముద్రము దేవుని ఆజ్ఞకు లోబడింది, గాలి దేవుని ఆజ్ఞకు లోబడింది. ఈ పంచభూతాలు కూడా దేవుని ఆజ్ఞకు లోబడతాయి. ఎందుకు అంటే ఇదంతా కూడా ఆయన యొక్క సృష్టి. అప్పుడు ఇశ్రాయిల్లో అంతవరకు ఉన్నటువంటి ఆ భయం అనేది పోయింది. ఆ సముద్రం మధ్యలో ఎలాంటి భయం లేకుండా సంతోషంగా నడుస్తూ ఉన్నారు. అంతవరకు కూడా కొన్ని యుగాల నుండి మరి ఆ సముద్రంలోని ఇసుక అనేది తడిగా ఉన్నది. కానీ ఎప్పుడైతే దేవుడు తూర్పు గాలిని రేపాడో ఆ గాలికి ఆ ఇసుకని ఎండిపోయింది. దేవుడు తన బిడ్డల్ని కొంచెం కూడా కష్టం కాకుండా మంచి దారిని ఏర్పరిచి ఆ తడిగా లేనటువంటి ఆ పొడిగా ఉన్నటువంటి ఆ ఇసుకలో దేవుడు నడిపించాడు. ఆ
సముద్రం నీళ్ల మధ్యన దేవుడు నడిపించాడు. ఎంత గొప్ప దేవుడు కదా ఆయన! అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన కార్యాలు గొప్పవి. ఆయన కార్యాలు మన ఊహకందవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు జీవిస్తున్న కాలంలో ఒక పెద్ద కరువు వచ్చిందండి. అతనేమో గెరారు అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. ఈ కరువు వచ్చినప్పుడు ఆ గెరారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ కూడా భూమి బీటలు వారిపోయి ఉన్నదట. టోటల్గా ఎండిపోయి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రాణభయంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసినప్పుడు ఇస్సాకు కూడా అనుకుంటున్నాడట, నేను కూడా మరి ఐగుప్తుకు వెళ్ళిపోతాను అని మనసులో అనుకుంటున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఓ మాట చెప్తూ ఉన్నాడండి. ఆదికాండము 26వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీయు ఇచ్చి ఆ తర్వాత నిన్ను అన్ని విధాల గొప్పగా చేసేదను అని ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మరి అతను ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటున్నాడో, అబ్రహాముకు అతని సంతానానికి ఈ కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. మరి ఆ వాగ్దానం కోసమే నువ్వు ఇక్కడే నిలిచి ఉండు, ఐగుప్తుకు వెళ్ళవద్దు అని దేవుడు ఆజ్ఞయిస్తూ ఉన్నాడు. మరి తన పరిస్థితి ఏంటో తనకు తెలియదు ఇస్సాకు. కానీ అతడు దేవుని యొక్క మాటకు విధేయతను చూపించాడు. తన గురించి తను ఆలోచించకుండా అక్కడే నిలిచి ఉన్నాడు. నా తండ్రి దేవుడైనటువంటి యెహోవా దేవుడు నాకు తప్పకుండా ప్రొవిజన్ను ఇస్తాడు అని అతను నమ్ముతూ ఉన్నాడు. నమ్మి అలానే ఉండలేదండి. మరి ఇంకా పంటలేసే కాలం వచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నాడంటే, భూమి అంతా ఎండిపోయి ఉన్నది కదా. ఇంకా ఆ ఎండిన భూమిని వర్షాలే రావట్లేవు. కానీ అతను ఏం చేస్తున్నాడంటే, దేవుని పైన నమ్మకంతో ఆ భూమిని దున్నుతూ ఉన్నాడు. దున్ని ఏం చేసిండు? గింజలను వేశాడు. ఎప్పుడైతే అతను మరి దున్ని గింజలను వేశాడో దేవుడు వర్షాన్ని ఇచ్చాడు. ఆ వర్షం ద్వారా వేసినటువంటి గింజలు మొలకలయ్యాయి, మొక్కలయ్యాయి, గింజలను ఉత్పత్తి చేశాయి, ఎదిగి. మరి ఇది దేవుని యొక్క అద్భుతం కాదా? ఆ చుట్టుపక్కల అంతా కూడా ఎండిపోయి బీటలు వారి ఉన్నది, కానీ ఇక్కడ మాత్రము పచ్చగా ఉన్నది. ఒక్కొక్క మొక్క కూడా మొత్తం గింజలను ఇస్తుంది. చుట్టూ ఎండిపోయినటువంటి మొక్కల మధ్య, ఎండిపోయినటువంటి వాతావరణంలో సస్యశ్యామలంగా ఉన్నటువంటి చేను ఎవరిది అనంటే ఇస్సాకుది. 100% పంటను ఆ సంవత్సరం అతడు తీశాడు. ఇది దేవుని యొక్క అద్భుతం కాదా? అక్కడ శూన్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇంకా కరువుతో ఇంకా బతకలేము అన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వాళ్ళు మాత్రం 100% పంటను తీశారు. ఎంతైతే విశ్వాసం ఇస్సాకులో ఉన్నదో దేవుని పట్ల, అంత గొప్పగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మరి దావీదు కూడా అంతే కదా. అతను చేసినటువంటి ఏ యుద్ధాల్లో కూడా ఓడిపోలేదు. అతడు చేసిన ప్రతి యుద్ధంలో గెలిచాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళలో ఫెయిల్యూర్ అనేదే ఉండదు, కేవలం సక్సెస్ మాత్రమే ఉంటుందనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. 100% పంట, 100% యుద్ధాలను గెలవడం, ఇది దేవుని యొక్క అద్భుతాలండి. దేవుని యొక్క అద్భుతాలు అంత గొప్పగా ఉంటాయి. ఎటు చూసినా మట్టి దిబ్బలు. ఎడారి ప్రాంతంలో కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీలు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు దాహంతో అల్లాడుతూ ఉన్నారు. అయితే మోషే దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఏం చేయాలి దేవా అని చెప్పి. దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీలలో
పెద్దలందరినీ తీసుకొని నువ్వు ఆ హోరేబు కొండ దగ్గర రా. అంతేకాదు, నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనంలో ఇలా ఉంటుంది, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవివ్వగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడండి? అక్కడ ఆ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతా, నీవు ఆ బండను కొట్టు, అప్పుడు ప్రజలు తాగడానికి నేను నీళ్లు ఇస్తాను అంటూ ఉన్నాడు. ఇంకా అంతేకాదండి, ఇంకో మాట చెప్తాడు, ఏదైతే నువ్వు నదిని సెపరేట్ చేయడానికి కర్రను వాడావో ఆ కర్రను తీసుకొని వెళ్ళు అంటాడు. ఇది 5వ వచనంలో ఉంటుంది. మరి దేవుడు చెప్పిన విధంగా మోషే ఆ కర్రను తీసుకొని ఆ హోరేబు కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడ్డప్పుడు దేవుడు వాగ్దానం చేసిన విధంగానే ఆ బండ మీద నిలబడ్డాడు. మోషే ఆ బండను కొట్టినప్పుడు ఆ బండ నుండి నీళ్లు ఉబికి వస్తాయి. ఇదెంత ఆశ్చర్యం కదండి! అది ఒక బండ, అది ఒక రాయి. రాయిలో నీళ్లు ఉంటాయా? కనీసం భూమిలో అన్నా ఉంటాయి, కానీ రాయిలో నీళ్లు లేవు. ఆ అరణ్య ప్రాంతము, ఆ ఎడారి ప్రాంతంలో మరి ఎప్పుడైతే మోషే దాన్ని కొట్టాడో ఆ బండ నుండి నీళ్లు ఉబికి వస్తూ ఉన్నాయట. ఆ నీళ్లు ఎలా వస్తున్నాయో తెలుసా? ఉబికి వస్తూ ఆ ఎడారి ప్రాంతము, అంతవరకు నీళ్లు లేక ఎండిపోయినటువంటి ఆ ఎడారి ప్రాంతం అంతా కూడా నదులుగా పారుతుంది. నదులుగా నీరు ప్రవహిస్తూనే ఉన్నది. లక్షలాది మంది ఆ నీటిని తాగి వాళ్ళు సంతోషపడ్డారు, వాళ్ళ దాహాన్ని తీర్చుకున్నారు. ఏదో కొన్ని నీళ్ళు ఇవ్వలేదండి, అంటే అక్కడ ఆ బండ నుండి అక్కడ ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడు ఒక నదిలాగా నీటిని, ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది గస్ట్ అని చెప్పి, ఉబికి వస్తూ ఉన్నాయి ఆ బండ నుండి నీళ్లు. ఇది కూడా ఒక గొప్ప అద్భుతం. ఎందుకంటే మన దేవుడు అద్భుతాలు చేశారు. దేవుడు ఎప్పుడైతే మోషే అతని కోరిక న్యాయమైనది దేవుడి వైపు చూశాడో దేవుడు అద్భుత రీతిగా అక్కడ అద్భుతం చేశాడు. సముద్రాన్ని పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలీలను నడిపించాడు. ఎడారిలో నీళ్లు లేని ప్రాంతంలో మరి నదులలాగా నీటిని ఉబికించి నీటిని పారజేశాడు. అంతేకాదు, అసలు నివాస యోగ్యంగా లేనటువంటి ప్రాంతంలో పచ్చని పొలాలుగా ఎదిగేలాగా చేశాడు దేవుడు. గొప్ప గొప్ప అద్భుతాలున్నాయండి దేవుడి బైబిల్లో. అంతేకాదు, యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనం గమనించినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యము శరీరధారి అయి, వాక్యమే శరీరం లాగా రూపొందింపబడి కృప సత్యము ఒక సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు, మన మధ్యకు వచ్చాడు. యేసయ్య జననం ఒక అద్భుతం. చనిపోయి తిరిగి 3వ దినాన పునరుత్థానం చెందడం మరొక అద్భుతం. అసలు ఆయన ఈ భూమి మీద నడుస్తున్నటువంటి ఒక అద్భుతం. ఎందుకంటే ఆయన అందరిలాగా పాపంలో జన్మించలేదు. అంతేకాదు, ఆయనలో ఎలాంటి పాపం లేదు, దోషమే లేనటువంటి నిష్కలంకుడు ఆయన. యేసయ్య మాత్రమే అద్భుతం కాదండి, యేసయ్య ద్వారా ఇశ్రాయేలీల జీవితాల్లో అద్భుతాలు, ఎన్నో అద్భుతాలను జరిగించాడు దేవుడు. రోగులను బాగు చేశాడు, అపవిత్రాత్మల చేత, దురాత్మల చేత పీడింపబడుతున్నటువంటి వాళ్లను విడుదలను జరిగించాడు. దురాత్మల చేత పీడింపబడుతున్న వాళ్లకు విడుదలను జరిగించాడు. యేసయ్య ప్రార్థించినప్పుడు ఒక్క రోగి కూడా బాగుపడలేదు అని ఎక్కడా రాయబడి లేదండి. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ బాగుపడ్డారు.
దురాత్మల నుండి విడుదలలు పొందారు. ఆయన ఈ లోకంలో చేసినటువంటి అద్భుతాలను రాయడానికట బుక్స్ సరిపోవట. యేసయ్య ఈ భూమి మీద నడిచినటువంటి ఒక అత్యద్భుతం. యేసయ్య ఈ అద్భుతాలన్నీ కూడా పరిశుద్ధాత్మని సహాయంతో, ప్రార్థనతో చేశాడు. అదే పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఉన్నాడు కదా. మరి ఈ దినాన నువ్వెందుకు దేవుని అద్భుతాలు చూడడం లేదు? నీ జీవితంలో దేవుడెందుకు అద్భుతాలు చేయడం లేదు? నీ ద్వారా ఇతరుల జీవితాల్లో ఎందుకు అద్భుతాలు జరగడం లేదు? ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి సంపూర్ణంగా నమ్ముతావో, ఎప్పుడైతే సాలిడ్ ఫెయిత్లో దేవుని వైపు నువ్వు చూస్తావో, అప్పుడు దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే నీకు సంబంధించినవన్నీ పక్కన పెట్టి దేవుని వైపు చూస్తావో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో నిలబడతావో, అప్పుడు దేవుడు నిన్ను ఇతరుల జీవితాల్లో అద్భుతాలు చేయడానికి వాడుకుంటాడు. నువ్వే ఇతరుల జీవితంలో ఒక అద్భుతంగా నిలిచిపోతావు. నాకు నచ్చినటువంటి ఒక సంఘటన చెప్తానండి. బ్రదర్ భక్త సింగ్ గారు ఉత్తరాది భారతదేశంలో ఉజ్జీవ సభలు జరుపుతూ ఉన్నారట. ఒకరోజు సాయంకాలంన చర్చిలో, ఒక ఊర్లో చర్చిలో తన సభను ముగించుకొని ఒక ఊరి ద్వారా ఇంకొక ప్రాంతానికి చేరుకోవాలట. అక్కడ అతని సభలు ఉన్నాయట. అయితే ఆ దినాల్లో మరి ఒక ఊరి నుండి ఇంకో ఊరికి వెళ్ళాలంటే కాలి నడకననే ప్రయాణం చేయాలి. అయితే ఈ మధ్య ఊర్లో ఉన్నటువంటి ప్రజలు అనుకున్నారట, బ్రదర్ భక్త సింగ్ గారు మరి ఈ దారిన వెళ్తూ ఉన్నారు కదా ఆ పక్క ఊరికి, అక్కడ మనందరము నిలబడదాము అని చెప్పి భక్త సింగ్ గారు ఆ మధ్య ఏ ఊరి నుండి అయితే వెళ్తూ ఉన్నారో ఆ ఊరి దారంతా కూడా భక్త సింగ్ గారు వెళ్తూ ఉంటే ఆ రోగులందరూ నిలబడి ఉన్నారట. చాలా మంది వచ్చారట. ఆ దారికి రెండు పక్కల నిలబడి ఉంటే వాళ్ళందరినీ చూసి బ్రదర్ భక్త సింగ్ గారు జాలి పడ్డారట. కానీ ఆయన దగ్గర టైం లేదు. వాళ్ళందరికీ నిలబడి ప్రార్థించాలంటే సమయం సరిపోదు. చీకటి అయ్యేలోపు ఎక్కడికైతే వెళ్ళాలనో ఆ గమ్యస్థానానికి తను వెళ్ళాలి. కాబట్టి అక్కడ నించొని ఒక మాట అన్నారటండి. చెయ్యి ఇలా అందరి వైపు చూస్తూ, దేవా వీళ్ళందరినీ బాగు చెయ్యి తండ్రి అని అడిగాడట భక్త సింగ్ గారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రోగులందరూ బాగుపడ్డారట. నిజంగా ఎంత గొప్ప అద్భుతం కదండి. ఎవరైతే సమస్తాన్ని త్యజించి దేవుని కోసం నిలబడతారో వాళ్ళ ద్వారా అండి దేవుడు అద్భుతాలు చేస్తాడు. మరి ఎలా వచ్చింది ఇతనికి ఇంతటి దేవుని శక్తి అంటే, ఇతనట రాత్రంతా ప్రార్థిస్తూ ఉండేవాడట. మోకాళ్ళ మీద నించొని ప్రార్థించేవాడట. అతడు ఎక్కడైతే మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థిస్తూ ఉంటాడో అక్కడన్ని గుంటలు పడి ఉన్నాయండి ఆ రూమ్లో. అంటే ఎన్ని సంవత్సరాలు అలాంటి ప్రార్థన చేశాడో అంతగా శక్తిని పొందుకున్నాడు. రాత్రులట ఆ రూము మొత్తము కూడా వెలుగుతో నిండిపోయి ఉండేదట. అక్కడ ఉన్న వాళ్ళు ఆ వెలుగును, ఆ దేవుని యొక్క శక్తిని చూసేవాళ్ళట. ఎప్పుడు జరుగుతాయండి అద్భుతాలు? ఎప్పుడు ఇతరులకు అద్భుతంగా మారతాం అంటే, ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో మనం గడుపుతామో దేవుడు మనల్ని అంత గొప్పగా మార్చివేస్తాడు. అంత గొప్పగా మన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఈ దినాన నీ ఆరోగ్యం చెడిపోయిందేమో, అనారోగ్యం నిన్ను పీడిస్తుందేమో, డాక్టర్లు ఇక నువ్వు బాగు కావు అంటున్నారేమో, 2 కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదేమో, లేదా హార్ట్లో రంధ్రం పడిందేమో, డాక్టర్లు పరిస్థితి కష్టంగా ఉన్నది, ఇంకా లాభం లేదు అని అంటున్నారేమో. కానీ మనకొక పరమ వైద్యుడు ఉన్నాడండి. ఆయన బాగా తెలుసు ఏ రోగాన్ని ఎలా బాగు చేయాలో. డాక్టర్స్ అయితే మెడిసిన్స్ ఇస్తారు. ఆ మందులు వేసుకున్నప్పుడు బాగా కావచ్చు,
బాగు కాకపోవచ్చు, ఫలితం లేకపోవచ్చు, ఆ మందులు పనిచేయక పోవచ్చు, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మెయింటైన్ అవుతూ ఉండొచ్చు. అయితే మందులు శాశ్వతం కాదు, కానీ దేవుడిచ్చేటటువంటి స్వస్థత మాత్రం శాశ్వతమైనది. కిడ్నీలు పాడైతే కొత్త కిడ్నీలను ఇస్తాడు, లివర్ పాడైతే కొత్త లివర్ని ఇస్తాడు, హార్ట్ పాడైతే కొత్త హార్ట్ని ఇస్తాడు. ఆరోగ్యం మొత్తం పాడైనా కానీ అద్భుతంగా దేవుడు బాగు చేస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నీ పరిస్థితి ఏదైనా కానీ ఐ డోంట్ కేర్, నీకు స్వస్థత అనేది నిశ్చయం అంటాడు దేవుడు. యాకోబులో ఏ మంత్రము లేదంటాడు. ప్రతి మంత్రక్రియను తిప్పి కొట్టే దేవుడు, ప్రతి దురాత్మను, ప్రతి అపవిత్రాత్మను, ప్రతి దుష్ట శక్తిని పారద్రోలేటటువంటి దేవుడు ఆయన. అంతేకాదు ఆయనను నమ్ముకున్న మనకు వాటిని పారద్రోలేటటువంటి అధికారాన్ని ఇస్తాడు. అద్భుత రీతిగా ఎంత పెద్ద దురాత్మ అయినా కానీ, ఎంత హైయర్ ర్యాంక్ డీమన్ అయినా కానీ దేవుని ముందు అది దిగదుడుపే. లూకా 10:19 ఈ విధంగా ఉంటుంది. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు ఎంత మాత్రమును హాని చేయదు అని చెప్పి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎంత పెద్ద దురాత్మైనా కానీ ఆయన్ను యేసయ్యను నమ్ముకున్నందుకు మనకు హాని చేయలేదది. అంతేకాదు ఈ దినాన నువ్వు అప్పుల్లో పూర్తిగా కూరుకొని ఉన్నావేమో, కానీ దేవుడు నిన్ను సమృద్ధిలోకి నడిపిస్తాడు. ఉన్నటువంటి పరిస్థితుల నుండి లేవనెత్తే దేవుడు. అందుకే అంటాడు, నీవు అనేక జనములకు అప్పిచెదవు కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లయితే మన జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. నీవు ఇతరులకు డబ్బులు ఇచ్చే లెవెల్లో ఉంటావు కానీ ఒకరి దగ్గర చేయి చాచి అడగవు. నువ్వే అందరికి బాస్ గా ఉంటావు కానీ నీకు పై అధికారిగా ఎవరు ఉండరు. నీ పై అధికారి కేవలం మన దేవుడైనటువంటి యేసయ్య మాత్రమే. అద్భుతం అంటే అది ఒక అసాధ్యమైనటువంటి పరిస్థితి. చుట్టూ దారులన్నీ మూసుకుపోయి ఉంటాయి, ముందుకు వెళ్ళలేము, వెనకకు వెళ్ళలేము. పరిస్థితి చేయిదారినటువంటి స్థితి. పరిస్థితి మన చేయి జారిపోయినప్పుడు అలా శూన్యంగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తూ సహాయం కోసం దేవుని వైపు మన చేతులు చాపినప్పుడు అప్పుడు దేవుడు కల్పించుకుంటాడండి. పూర్తి విశ్వాసంలో మనమున్నప్పుడు తన బలమైనటువంటి బాహువును, దక్షిణ హస్తాన్ని మనకు అందించి లేవనెత్తుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎలా పనిచేస్తాడో తెలియదు, కానీ మనమున్న స్థితిలో నుండే అద్భుతాన్ని చేస్తాడు. ఆయన తన నోటి మాటను పంపి బాగు చేస్తాడు, ముట్టి బాగు చేస్తాడు, దేవదూతలను పంపి బాగు చేస్తాడు, ఆకాశ వాకిళ్ళు విప్పి సమృద్ధిగా కుమ్మరిస్తాడు. అది ఏ పద్ధతి అయినా కావచ్చు, అది ఆయన ఇష్టం, కానీ అది మాత్రం గొప్పగా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అంటే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అయితే అద్భుతాలు ఊరికే జరగవండి. సాధారణమైనటువంటి ప్రార్థనలు, నామమాత్రపు ప్రార్థనలు, నామమాత్రపు విశ్వాసం ద్వారా అద్భుతాలు జరగవు. కానీ ఎంత సమయమైనా దేవుని వైపు చూడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ విధంగా మీరందరూ దేవుని వైపు చూస్తూ అద్భుతాలు పొందుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.